జ్ఞానే అంటే ఆయుష్ గురించి తెలుసుకోవడం, ఈ ఆయుష్ను మనము ఎలా కాపాడుకోవాలి, రోగాల బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి, అదేవిధంగా ఒకవేళ రోగగ్రస్తమైతే దాన్ని ఏ విధంగా మనము దాన్ని అనారోగ్యంగా మళ్ళీ తిరిగి యథావిధిగా ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవడానికి ఏ విధానాలు పాటించాలో, ఇలాంటి అనేక రకాల విషయాల గురించి తెలుపబడే శాస్త్రమే ఆయుర్వేదం. ఆధునిక వైద్య శాస్త్రాలకు ఆయుర్వేద వైద్య శాస్త్రానికి తేడా మనము ఈ నిర్వచనంలోనే మనం గమనించవచ్చు. అది ఎలా అంటే, ఆధునిక వైద్య శాస్త్రం ఎంతసేపు ఫిజికల్ బాడీ అంటే మనకి కనబడే ఈ శరీరము సంబంధించిన మాత్రమే వాటి యొక్క వ్యాధులు, లక్షణాలు, అదేవిధంగా ప్యాథోజెనసిస్, రోగాలు ఎలా ఏర్పడతాయి, ఈ శరీర నిర్మాణానికి సంబంధించిన మార్పులు ఏమొస్తున్నాయి, అదేవిధంగా ఫిజియోలాజికల్గా ఏ మార్పులు వస్తున్నాయి అనే మాత్రమే చూసేది ఆధునిక వైద్యశాస్త్రం. కానీ శరీరంతో పాటు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆయుషో విదహ ఆయుర్వేదంలో ఆయుష్ అంటే శరీరంతో పాటుగా ఇంద్రియములు, ఆత్మ, మనస్సు, వీటన్నిటిని కూడా కూలంకషంగా కన్సిడర్ చేసి వ్యాధిని నిర్ధారించి పరీక్ష చేసి తదనుగుణంగా ఔషధ చికిత్సలు కానీ ఇతర రకాల చికిత్సలు చేయబడే ఒక ప్రత్యేకమైన వైద్యశాస్త్రము ఆయుర్వేదం. అదే ఆధునిక వైద్యశాస్త్రం లేదా ఇతర వైద్యశాస్త్రాల్లో మనం కనుక చూస్తే మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ ఎలాంటి ప్రాముఖ్యత కానీ ఇవ్వడం జరగదు. కానీ ఆయుర్వేదంలో మాత్రము మనకు ఫిజికల్ బాడీ అంటే మనకు కనపడే ఈ శరీరంతో పాటుగా ఇంద్రియములు, ఆత్మ, మనస్సు వీటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకొని వాటి యొక్క లక్షణాలను గమనించి ఆ ట్రీట్మెంట్స్ చేయడం అనేది ఈ ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఆయుర్వేదంలో స్వస్థ అంటే ఒక ఆరోగ్యవంతుని యొక్క నిర్వచనం, ఆరోగ్యం యొక్క నిర్వచనం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఎలా అంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఏంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. అంటే శరీరం మాత్రమే కాదు, శరీరంలో ఉండే ధాతువులు, టిష్యూస్ ఇవి మాత్రమే కాకుండా ఆత్మ, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని ఆరోగ్యవంతునిగా పరిగణిస్తుంది ఆయుర్వేదం. చూశారు కదండి ఆయుర్వేదం చేసే మేలు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.